అక్కడున్న పార్సిల్ వాళ్ళు సో అందులోంచి పెట్రోల్ అంతా తీసేస్తున్నారనమాట. అసలు బండికి డ్యామేజ్ ఏమి అవ్వకుండా, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఖచ్చితంగా అవుతాయి ట్రైన్లో పార్సిల్ ఇచ్చేటప్పుడు డ్యామేజ్ అనేది. బైక్ని అయితే లోడ్ చేసేస్తున్నారు ట్రైన్లో. సో ఇది అన్నమాట పరిస్థితి. బైక్స్ అయితే మార్నింగే మేము స్టేషన్ తీసుకొచ్చి పెట్టేసాము. అక్కడున్న పార్సిల్ వాళ్ళు సో అందులోంచి పెట్రోల్ అంతా తీసేస్తున్నారనమాట. ఎందుకంటే ట్రైన్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ప్రమాదం జరగకుండా ఉండడం కోసమే బండిలో ఉన్న పెట్రోల్ అలా తీసేస్తారు కంప్లీట్గా. సో ఇది పరిస్థితి అనమాట. ఇదే అనమాట నా బండి. సో నేను బండికి ప్రాబ్లం లేకుండా అండ్ ఇవేంటంటే ఫాగ్ ల్యాంప్స్ కానీ అవి డ్యామేజ్ అవ్వకుండా నేనే ఓన్గా దాన్ని కంప్లీట్గా ప్యాక్ చేసేసుకున్నాను అనమాట. సో దానికి ఇప్పుడు ఏంటంటే బండిని రెడీ చేస్తున్నారు, లైక్ దాన్ని ప్యాక్ చేయడానికి. నా బండిలో ఆల్రెడీ పెట్రోల్ అయితే రిమూవ్ చేసేసారు. సో అది చూద్దాం, ప్యాకింగ్ ఎలా చేస్తారో చూద్దాం. సో బండిని అయితే ఇంకా ప్యాకింగ్ చేసేస్తున్నారనమాట. స్టార్ట్ అయింది మన బండి ప్యాక్ చేయటం. బండిలో ఉన్న టూల్ కిట్ కూడా నేను నా దగ్గరే పెట్టేసుకున్నాను. ఎందుకంటే నేను అసలు బండికి డ్యామేజ్ ఏమి అవ్వకుండా, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఖచ్చితంగా అవుతాయి ట్రైన్లో పార్సిల్ ఇచ్చేటప్పుడు డ్యామేజ్ అనేది. ఖచ్చితంగా అవుతాయి అంటే మనం అలా అంటే లైక్ ఖచ్చితంగా అవుతాయి అంటారేంటి అనొచ్చు కొంతమంది. ఎందుకంటే ఇక్కడ రీజన్ ఏంటంటే మనం పర్సనల్ ట్రాన్స్పోర్ట్ వేరు, లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వేరు. మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇచ్చేస్తున్నాం వెహికల్, లైక్ ట్రైన్ కానీ వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు. సో మనతో పాటు అన్ని బండ్లు ఉంటాయి అండ్ కార్నర్కి ఒకవేళ వాళ్ళు పెట్టేటప్పుడు కార్నర్లో పెట్టవచ్చు, ఏదైనా జరగవచ్చు, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో దాని గురించి మీ సొంత తెలివితేటలు యూజ్ చేసి ఏది బండికి ఉంచాలి, ఏది ఉంచకూడదు, ఇవి రిమూవబుల్ మళ్ళీ ఫిట్ చేసుకోగలుగుతారు అనుకున్నప్పుడు ఇప్పుడు సైడ్ మిర్రర్స్ కానీ, బండిది విండ్షీల్డ్ అని కానీ ఇట్లాంటివి మీరు ఓన్గా రిమూవ్ చేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు. యాక్సరీస్, మొబైల్ స్టాండ్స్ కానీ అట్లాంటివి. సో ఇంకా కనెక్షన్స్తో ఉంటాయి కదా, కరెంట్ పవర్ కనెక్షన్స్ లైక్ ఫాగ్ ల్యాంప్స్ ఇలాంటివి మనం రిమూవ్ చేయలేం. చేసినా మళ్ళీ కనెక్ట్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అవి చేయలేం. సో వీటి వరకు అయితే నేను రిమూవ్ చేసి నా బ్యాగ్లో పెట్టేసుకొని నేను క్యారీ చేస్తున్నాను ఓన్గా ట్రైన్లో. సో బండిని వీలైనంత వరకు నేకెడ్గా ఇచ్చేసాను అనమాట వాళ్ళకి. సో వాళ్ళు ప్యాక్ చేసేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే ఇలా మెత్త చిన్న పేపర్స్ ముక్కలు కానీ ఇట్లాంటి గోనె సంచి ముక్కలు ఇవన్నీ యాడ్ చేసి తర్వాత ఫస్ట్ ఒక లేయరు బబుల్ ర్యాప్ ఇలాంటి ముక్కలు వేసి బబుల్ ర్యాప్ వేశారు. మళ్ళీ సేమ్ ఇట్లానే హెడ్ లైట్ దగ్గర ఎక్కువ పెడుతున్నారనమాట ప్రాబ్లం లేకుండా. దాని తర్వాత పైన మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టేస్తారు. సో నేనైతే బండిలో ఉన్న టూల్ కిట్ నా దగ్గర పెట్టేసుకున్నాను. ఎందుకంటే దానిలో ఉండే కొన్ని ఐటమ్ లైక్ కొన్ని పనిముట్లని యూస్ చేసుకొని నేను నా విండ్షీల్డ్ని రిమూవ్ చేయటం మళ్ళీ పెట్టుకోవటం ఇలాంటివి చేసుకుంటాను అనమాట. సో దట్స్ ద రీజన్ నేను అది నా దగ్గర పెట్టేసుకున్నాను. కొంతమంది ఏంటంటే మా వాళ్ళు లగేజ్ మోసుకోవటం కూడా ఎందుకు అని కొన్ని బ్యాగులు బండి మీదే సర్దేశారనమాట. బట్టల వరకు అయితే ఓకే. నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు బట్టలు ఇలాంటివి అయితే మీరు బండి మీద పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. బండి ఇప్పుడు సీట్ ఉంది కదా, సీట్ మధ్యలో అదిగో అక్కడ ఉండే డౌన్, అట్లా ఆ డౌన్ని యూస్ చేసుకొని అక్కడ బ్యాగ్ పెట్టేసుకొని దాన్ని ఫ్లాట్గా ప్యాక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే రైల్వే రిజర్వేషన్ సెంటర్ పక్కనే సికింద్రాబాద్లో ఇంకొకటి ఉంటుందన్నమాట పార్సిల్ ఆఫీసు, వాళ్ళ దగ్గర చేసుకోండి. అంటే ఐఆర్సిటీసీ చేసే ప్యాకింగ్ వేరు, వీళ్ళు చేసే ప్యాకింగ్ వేరు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. యాక్చువల్లీ నార్మల్ ప్యాకింగ్ 300 ఎంత తీసుకుంటే మేము వాడికి ఎక్స్ట్రా 200 ఇచ్చి డబుల్ ప్యాకింగ్ చేయించుకున్నాం. మోర్ ఓవర్ వీళ్ళు ఏంటంటే మన లగేజ్ కూడా కలిపి ప్యాక్ చేస్తారనమాట. సో ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం ప్యాకింగ్ చేసే టైంలో మీరు అవైలబుల్ ఉండటానికి ట్రై చేయండి. మీరు అవైలబుల్ ఉంటే ఏంటంటే ప్యాకింగ్ ఎలా జరుగుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేసుకోగలుగుతారు, ప్రాపర్గా ఉందా లేదా అనేది. సో ఇప్పుడు ప్యాకింగ్ అయిపోయిన తర్వాత నా బైక్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఇదన్నమాట మన బైక్. ప్యాక్ చేసిన తర్వాత చూడండి మొత్తం ఫుల్లీ ప్యాక్ అయిపోయి ఎంత నీట్గా ఉందో బండి అనేది. సో డబల్ ర్యాప్ చేయించాను కదా, సో మంచిగా కుషనింగ్ అది బాగుంది, లైక్ బండికి డ్యామేజ్ అవ్వకుండా. ఈవెన్ ముందున్న నకిల్ గార్డ్స్కి కూడా, నకిల్ గార్డ్స్ అంటే అవి హ్యాండిల్ దగ్గర ఉన్న కప్స్ లాంటివి వాటికి కూడా ప్యాకింగ్ చేయించుకున్నాను. ఈవెన్ మొబైల్ స్టాండ్కి కూడా ప్రాబ్లం లేకుండా. సో మెయిన్ ఏంటంటే నేను కాన్సన్ట్రేట్ చేసింది ట్యాంక్ మీద కానీ, హెడ్ లైట్ సైడ్ కానీ, హెడ్కి కానీ మొత్తం ఇవి బాగా ప్యాక్ చేయించుకున్నాను కావాలని ఎక్స్ట్రా ర్యాపింగ్ వేయించి మరి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా మీ దగ్గర ఉండని చెప్పాను. దగ్గర ఉండి ప్యాకింగ్ చేయించుకోండి, అదే బెస్ట్ అనమాట. సో చూద్దాం నెక్స్ట్ బైక్స్ ఎలా వాళ్ళు ఎక్కిస్తారనే చూద్దాం. సో బైక్స్ అయితే పార్సిల్ ఆఫీస్ నుంచి స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకి అయితే తీసుకొచ్చారనమాట వాళ్ళే, పార్సిల్ ఆఫీస్ వాళ్ళే. కానీ మీరు అలా వీడియో చూస్తూనే ఉంటున్నారు, బాగానే ఉంది. కానీ సబ్స్క్రైబ్ కూడా చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. ఓకే.
సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలానే లదాఖ్ ఇలానే బైక్ తోటి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో బైక్స్ అయితే రెడీగా ఉన్నాయి, ఇంకా బైక్స్ని ట్రైన్లోకి ఎక్కించడమే లేట్ అనమాట. సో వాళ్ళు ఎలా ఎక్కిస్తారు బండిని, ఎంతమంది ఎలా అదే లైక్ బైక్స్ని ఎలా అయితే లోడ్ చేస్తారు ట్రైన్లోకి అనేది అది కూడా చూపిస్తాను. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్. సో బైక్స్ని అయితే ట్రైన్లోకి లోడ్ చేస్తున్నారు. ఇదే మన బైక్ తీసుకెళ్తున్నారు. విండ్షీల్డ్ కానీ ఇవన్నీ లేవు కదా. సో ఇదే మన బైక్ అనమాట గుర్తు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు బండి పార్సల్కి ఇచ్చేటప్పుడు బండికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్స్కి జిరాక్స్ కానీ, అండ్ మీ ఆధార్ కార్డ్, ఎవరైతే బండిని డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్, అండ్ బైక్ది పార్సిల్ బుక్ చేసినప్పుడు ఇచ్చే రిసీట్ కానీ, ఇవి 3 మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అంటే వాళ్ళు లైక్ సబ్మిట్ చేయాలంటే వాళ్ళకి ఇవ్వాలని కాదు, వాళ్ళకి చూపించాలి. సో ఇనిషియల్గా మీరు ఎక్కడైతే పార్సిల్ చేసినప్పుడు బుక్ చేసుకుంటారు కదా, అక్కడ ఒక పేపర్ ఇస్తారు, అంటే ఒక రిసీట్ లాంటిది. ఆ రిసీట్ అండ్ యువర్ ఆధార్ కార్డ్ అండ్ బండిది ఆర్సీ, ఇవి జిరాక్సెస్ అయితే వీళ్ళకి చూపించాలి. చూపించిన తర్వాత నీ బైక్స్ అంటే కరెక్ట్ బైక్ అయినా లోడ్ చేస్తుంది అనేది రీచెక్ చేసుకొని ఎక్కిస్తారనమాట. ఎందుకంటే బండి మీద కూడా నెంబర్ ఉంటుంది, ఆ రిసీట్ నెంబరు, ఆ నెంబర్ని చూసి బండిని లోడ్ చేస్తారు. ఈవెన్ మీరు అక్కడ లైక్ బండిని మళ్ళీ రిసీవ్ చేసుకునేటప్పుడు కూడా ఇవే డాక్యుమెంట్స్ని అక్కడ చూపించాలి. అక్కడ సబ్మిట్ చేస్తేనే మళ్ళీ మీకు బైక్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇది ఐఆర్సిటీసీ రూల్ అనమాట. సో మీరు ఇవైతే ప్రాపర్గా ఫాలో అవ్వండి. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ బండి మీ పేరు మీద లేదు, మీ వైఫ్ పేరు మీద, ఇంట్లో ఎవరి పేరు మీద, మీ డాడీ పేరు మీద ఉంటే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి ఫర్ బెటర్. ఎందుకంటే మీరు అదర్ స్టేట్స్లో ట్రావెల్ చేస్తారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ వాళ్ళు అడిగినా మీరు డాక్యుమెంట్లు చూపించడానికి ఉంటుందన్నమాట, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా క్యారీ చేయండి. అండ్ మోర్ ఓవర్ సేమ్ డాక్యుమెంట్స్ మీరు బండి రిసీవ్ చేసుకునేటప్పుడు కూడా మీరు అక్కడ చూపించాల్సి ఉంటుంది ప్రాపర్గా, బండి ఇదేనా కాదని కన్ఫర్మేషన్ కోసం. సో ఇప్పుడైతే ట్రైన్లో నేను, బంటి అని ఇంకో పర్సన్, మేమిద్దరం ట్రావెల్ చేస్తున్నాము. మొత్తం బైక్స్ని అయితే లోడ్ చేయించాము. ఆల్మోస్ట్ మా ఈ 4 బైక్స్ అనమాట లోడ్ చేయించేసాము. ఢిల్లీలో ఆల్రెడీ మా వాళ్ళు ఫ్లైట్కి రీచ్ అయిపోయి ఢిల్లీలో వెయిట్ చేస్తారు మేము అక్కడికి రీచ్ అయ్యే టైంకి. సో అందరం వెళ్ళి బైక్ని రిసీవ్ చేసుకుంటాం. ఎప్పుడైతే అట్ ప్రజెంట్ సేమ్ ట్రైన్లో ఇద్దరమైతే ట్రావెల్ చేస్తున్నాము ఫర్ సేఫ్టీ పర్పస్. ఎందుకని మంచిది, బైక్లు అలా వదిలేయటం ఎవరి భయం వాళ్ళది. అండ్ మోర్ ఓవర్ బండి మీద ప్రేమ ఉన్నోడైతే ఖచ్చితంగా బండి మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. మాకైతే ట్రావెల్ చేయాలని అనిపించింది. నేను సోలో చేద్దాం అనుకున్నాను, నాతో పాటు ఇంకో పర్సన్ కూడా వచ్చాడు. సో మళ్ళీ ఢిల్లీ రీచ్ అయిన తర్వాత మీకు జర్నీ అనేది ఎలా ఉందనేది నేను చూపిస్తాను. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, గుడ్ మార్నింగ్. జస్ట్ ఇప్పుడే నాగ్పూర్ జంక్షన్కి వచ్చాము. ఐ థింక్ మార్నింగ్ ఇట్స్ అరౌండ్ 10:30 అవుతుంది. నైట్ 11:25 అనుకుంటే 12కి వచ్చిన ట్రైన్. సో ఇంక బైక్స్ అన్ని ట్రైన్కి లోడ్ చేయించి జస్ట్ ఇప్పుడే అంటే లైక్ లోడ్ చేయించి బయలుదేరాము. నైట్ అయితే బాగానే నిద్ర పట్టింది. ఓకే, ప్రజెంట్ అయితే నాగ్పూర్ జంక్షన్లో ఉన్నాం. జంక్షన్ కంప్లీట్గా. అండ్ ఐ థింక్ నాగ్పూర్ కేబుల్ బ్రిడ్జ్ అది. సో నాగ్పూర్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం అనమాట. లాస్ట్ లో ఉన్నాయి బైక్స్, మొత్తం లాస్ట్ ఉన్న దాంట్లో ఉన్నాయి అనమాట బోగిలో. అండ్ ఇదే ట్రైన్ లో ప్యాంట్రీ కూడా ఉంది, లైక్ ఫుడ్ అంటే లైక్ మనం ఫుడ్ కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఆర్డర్ అయితే లేదు, వాళ్ళే తీసుకొస్తున్నారు అనుకుంటా. ఫుడ్ అయితే ఉంది, ప్యాంట్రీ ఉంది, ఐ మీన్ ప్రిపేరింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది ఇదే ట్రైన్ లో. సో ఓకే, బాగుంది, మంచిగా మనకి బెడ్ షీట్లు కానీ ఇవన్నీ ఇచ్చేసారు. 3rd AC బుక్ చేసాము. జర్నీ అయితే మంచి పీస్ఫుల్గా ఉంది. చుట్టూ ఉన్న వెదర్ కానీ లైక్ మధ్యలో మనకు వచ్చే ప్లేసులు కానీ చాలా బాగుంది ట్రైన్ జర్నీ. కానీ మరీ లాంగ్ జర్నీ అవడం వల్ల చిరాకు దొబ్బుతుంది అనమాట. అరౌండ్ 36 hours జర్నీ పట్టింది మాకు సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వరకు రీచ్ అవ్వడం కోసం. మధ్యలో స్టాప్స్ అని సిగ్నల్స్ ఇవ్వక గంటల ట్రైన్ ఆగటం, బాబోయ్ పెద్ద టార్చర్ అయిపోయింది అనమాట. కానీ ట్రైన్ జర్నీ ఎప్పుడైనా బాగానే ఉంటుంది లిమిటెడ్ టైం వరకు. అది టైం ఎక్సీడ్ అయితేనే మనకు చిరాకు దొబ్బుతుంది, అదే పరిస్థితి మాది. బట్ వీఆర్ ఓకే, 3rd AC కాబట్టి నో ప్రాబ్లం, బాగానే ఉంది. హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈవినింగ్ టైం 5:30 అయిపోయింది. ఇప్పటికీ మేము మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్కి వచ్చేసాం, భోపాల్ స్టేషన్కి. సో ఐ థింక్ ఇక్కడ నుంచి మేము ఇంకా ఢిల్లీ రీచ్ అయ్యే వరకు ఎర్లీ మార్నింగ్, ఐ థింక్ ఢిల్లీ అంటే హజరత్ నిజాముద్దీన్ స్టేషన్, ఆ టైంకి అక్కడికి రీచ్ అయ్యే వరకు ఎర్లీ మార్నింగ్ ఐ థింక్ సో 4:30 or 5 o'clock అవ్వచ్చు. బికాస్ ట్రైన్ బాగా లేట్ అయిపోయింది బాగా. సో మేము వెళ్తున్న ఎక్స్ప్రెస్ వచ్చే వరకు దక్షిణ ఎక్స్ప్రెస్. ఇది సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్కి 36 hours టైం పడుతుంది. 36 hours ఐ థింక్ సో.
సో రేపు మార్నింగ్ అయితే మేము ఢిల్లీ రీచ్ అవుతాము. వన్స్ అక్కడికి రీచ్ అయిన తర్వాత బైక్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, సో పార్సిల్ వ్యాన్ నుంచి ఎలా తీస్తారు అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ ఇండియన్ రైడర్ 09.